వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. ఖమ్మం నగరంలో 3 టౌన్ ఏరియా 30వ డివిజన్ అధ్యక్షులు ఆర్వపల్లి శివకుమార్, కాంటెస్టెడ్ కార్పొరేటర్ ఆర్వపల్లి స్వాతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత పచ్చడి మామిడికాయల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా DCC ఖమ్మం కార్పొరేషన్ అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి పాల్గొని ఒక పంపిణీ చేశారు. డివిజన్లోని 1500 కుటుంబాలకు ఇంటికి 20 చొప్పున పచ్చడి మామిడికాయలను అందజేశారు. ఈ సందర్భంగా దీపక్ చౌదరి మాట్లాడుతూ యూత్ అండ్ డైనమిక్ నాయకుడు ఆర్వపల్లి శివకుమార్, వారి సతీమణి స్వాతి డివిజన్ ప్రజల యొక్క అభిమాన ఆదరణ ఆశీస్సులతో ముందు ఇంకా మరెన్నో సేవా కార్యక్రమాలు చేసే అవకాశం కల్పించాలని పేర్కొన్నారు. డివిజన్ ప్రజలు వారి కుటుంబ సభ్యుల్లో ఒకరిగా నన్ను ఆదరించి నా వెన్నంటే ఉంటూ నేను చేసే పలు సేవా కార్యక్రమంలో నాకు అండగా ఉన్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కోసూరు ప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ కోనేటి నారాయణ, డివిజన్ మహిళా నాయకురాలు సట్టు మంగ, డివిజన్ మహిళా విభాగం కొత్త జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం నగరంలోని 3 టౌన్ ప్రాంతంలో 30వ డివిజన్లో మరి ఈ డివిజన్ అధ్యక్షుడు అర్వపల్లి శివ గారి ఆధ్వర్యంలో మామిడికాయల పంపిణీ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం జరిగింది. ఇక్కడ మహిళలు పెద్ద ఎత్తున వందలాది మంది వచ్చి ఇక్కడ మామిడికాయల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం అంటే ఉచితంగా శివ గారు మరి ఈ సేవా కార్యక్రమం గత కరోనా సమయం నుంచి అందరికి మామిడికాయలు పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రతి సంవత్సరం మామిడికాయలు డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. ఈరోజు ఇక్కడ మహిళలు పెద్ద ఎత్తున వచ్చారు. వారిని అడగగా మా ప్రతి ఒక్క కార్యక్రమంలో మాకు అండదండలు అందిస్తూ మంచి కార్యక్రమాలు తీసుకుంటాడు. మరి అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మంచి కార్యక్రమాలు అంటే ఉచిత బస్సు కానివ్వండి, రేషన్ కార్డు కానివ్వండి, సన్న బియ్యం కానీ, 200 కరెంట్ కానీ ప్రతిదీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారు మరి రోడ్లు కానీ, ట్రైన్లు కానీ, ఏ మౌలిక వసతులు కావాలన్నా, లైట్లు కావాలన్నా కూడా వెంటనే వస్తున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక. కాబట్టి అందరం కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నదాన్ని జరిగింది. ఈ సందర్భంగా శివ గారికి అభినందిస్తున్నా. మరి వారి సతీమణి స్వాతి గారు కూడా వారికి వెనకుండి మరి పెద్ద కార్యక్రమం మరి ఇన్నిళ్లకి, ఇన్ని కుటుంబాలకి ప్యాక్ చేయడం, మామిడికాయలు ఉచితంగా పంపిణీ అనేది వాళ్ళని అభినందించాల్సిన విషయం. వారు కుటుంబ పరంగా మరి వారి కార్యక్రమాలు కాక మరి ప్రజాసేవలో నిమగ్నం అవటం, మరి అదే విధంగా మా పార్టీకి కూడా వెన్నుదన్నుగా ఉన్నందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తాను. 30 డివిజన్ లో గత 5 సంవత్సరాల నుంచి ఈ సేవా కార్యక్రమాలు అనేది నేను చేయడం జరుగుతుందండి. డివిజన్ లో ఉన్న పేద బలహీన వర్గాలందరికీ ప్రతి సంవత్సరము మామిడికాయల పచ్చళ్ళు, మామిడికాయల పంపిణీ కార్యక్రమము, పండు మిర్చి పంపిణీ కార్యక్రమం చేస్తూ ఉంటాము. ఎందుకంటే మా డివిజన్ లో కొద్ది మధ్యతరగతి కింద కుటుంబాలు మార్కెట్ మీద డిపెండ్ అయ్యి పనిచేసే కుటుంబాలు ఎక్కువగా ఉండటం కారణంగా మేము ఈ కార్యక్రమం అనేది ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుందండి. ఇక్కడ ఎప్పుడైనా కానీ పిల్లలకి పిల్లల ఫీజుల విషయంలో కానీ ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా స్కూల్ ఫీజులు కట్టడము, తర్వాత డివిజన్లో ఎవరైనా మరణించినా కానీ వాళ్ళ కుటుంబాలకు ఆర్థిక సాయం అందించడము, ఏదైనా ఇబ్బంది ఉన్న కుటుంబాలకి గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ, ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ ఇబ్బంది ఉన్న కుటుంబాలకి వెళ్ళి దగ్గరుండి వాళ్ళందరికీ సేవ అందించడము, వాళ్ళు ఏదైనా ఇబ్బందులు పడుతున్న MR ఆఫీస్ కానీ, ఎక్కడైనా ఆఫీసులలో ఇబ్బంది ఉన్నా కానీ ప్రతిదానికి దగ్గరుండి అన్ని కార్యక్రమాలు వాళ్ళకి కావాల్సిన పనులన్నీ చేసి పెట్టడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం గత 5 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాము. ప్రతి డివిజన్ లో ఉన్న ప్రతి కుటుంబం మా కుటుంబం లాగానే, వాళ్ళ సమస్యలు మా సమస్య లాగానే తీసుకుని సమస్యలన్నింటినీ, ప్రాబ్లమ్స్ అన్నిటి సాల్వ్ చేసుకుంటూ వెళ్తున్నామండి. నాకు ప్రతి విషయంలో డివిజన్ ప్రజల తరఫున ప్లస్ నా మిత్ర బృందం తరఫున నా పక్కన ఉండి ఏ సమస్యను ఎట్లా పరిష్కరించాలని చెప్పి నాకు సహాయ సహకారాలు ఇచ్చే ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ. మా DCC ఖమ్మం కార్పొరేషన్ అధ్యక్షులు నాగండ్ల అందరూ ఇక్కడికి వచ్చాము. ఇక్కడ మహిళలను చూస్తే చాలా ఆనందం వేసింది అనమాట. ఇంతమంది మహిళలు మన శివగారు ఏదైతే ఉన్నారో ఆర్గానిక్ అంటే ఆయనకు చాలా ఇష్టం అని నాకు తెలిసింది. నేను కూడా దాని మీద పనిచేస్తా ఉన్నాను. ఆర్గానిక్ దాని మీద మామిడికాయలు ప్రత్యేకంగా పల్లెటూరు వెళ్లి అవి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ప్యాక్ చేసి వారి శ్రీమతి స్వాతి గారు వీళ్ళందరికీ పంచడం అంటే చాలా ఆనందకరమైన విషయం. ఎన్నో వందల ఎకరాలు మా చుట్టాల్లో కూడా ఉన్నారు, భూములు ఉన్నవాళ్ళు, మామిడి తోటలు ఉన్నవాళ్ళు. ఎప్పుడు చేసిన ఇది లేదు. చాలా ఆనందం వేసింది. ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా చాలా చేస్తానని చెప్పారు. నిన్న
పండు మిర్చి కూడా పంపారు. ఈ కార్యక్రమంలో మా సెక్రటరీ గారు కోనేటి నారాయణ గారు కూడా పాల్గొన్నారు. మా అందరికి చాలా ఆనందం వేసింది. శివ గారికి, వారి శ్రీమతి స్వాతి గారికి ధన్యవాదాలు. నా నమస్కారాలండి. ఇక్కడ విచ్చేసినటువంటి సార్లందరికీ నా హృదయపూర్వక అభినందనలు. ఇట్లానే ప్రతి సంవత్సరం మామిడికాయలు అనేసి రుచికాయలు అనేసి అన్ని పంచుతామండి. ప్రతి సంవత్సరం చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.